ఈ రోజు మంచి కేసులు ఏం తగలేదేంటి చూద్దాం. ఎవడో ఒకడు బకరాగడు వస్తాడు కదా, ఆడికి ఎలా కింద మీద పెట్టో విడాకులు ఇచ్చి ఇచ్చేద్దాం, సరిపోద్ది. ఏమయ్యా సార్ చెప్పు. నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నా పనే అదేయ్యా, నన్ను అందుకనే విడాకులు లాయర్ అంటారు. నీకు విడాకులు కావాలి అంతే కదా, ఇప్పించేస్తాను. సరే, ఇంతకీ నీ పేరేంటి? సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నేను చెప్పేది అదేనయ్యా, నీకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించేస్తాను. ఇంతకీ నీ పేరేంటి? నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. ఇప్పించేస్తాను. మీ ఆవిడ పేరేంటో చెప్పు. నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నేను చెప్పేది అదేరా, నీకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించేస్తాను రా. నీ పేరేంటి, మీ ఆవిడ పేరేంటి చెప్పు. నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. చెప్పేది నీకే, నీకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించేస్తాను. ఎందుకు కావాలి విడాకులు చెప్పు. సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. చంపేస్తాను రా. ఎందుకు విడాకులు ఇప్పించాలో చెప్పు. నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నీకు మీ ఆవిడికి చక్కగా విడాకులు ఇప్పించేస్తాను. ఎందుకో చెప్పరా, కనీసం ఆ జడ్జితోనే చెప్పాలరా నేను కారణం. చెప్పరా. నాకు మా ఆవిడికి విడాకులు చంపేస్తాను. లాభలేదు, నేను లాయర్ అనే విషయం కూడా మర్చిపోయి నేను ఇక్కడే చంపేసి పాతేస్తాను. గాడిద చెప్పా. సరేరా, సరే, ఓకే, సరే. 10,000 అవుతుంది నా ఫీజు. 10,000 అవుతుంది నా ఫీజు, ఇచ్చేయి. సార్ మా ఆవిడ 10,000 పెట్టి కొన్నాను సార్, అందుకే విడాకులు అడుగుతున్నాను. ఓరి గాడిదా వెళ్ళలే, అన్ని పొద్దున బకరకే దొరికింది. 10,000 పోయింది అనవసరంగాను. ఏటో ఓ మంచి కేసు కూడా తాగట్లేదు వాళ్ళ. సార్ నమస్తే అండి. నీకు మీ ఆయనకి విడాకులు ఇప్పించాలా? కాదా? అమ్మాయి సార్ చెప్పమ్మా. అలసిపోవడమా? ఒక వెధవ వచ్చి నా బుర్ర తిని వెళ్ళిపోయాడు. నువ్వని చెప్పమ్మా. ఏంటి? అవునమ్మా. సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. చిన్న ప్రాబ్లం వస్తేనే లాయర్ దగ్గరికి వస్తారు. చెప్పమ్మా. ఇప్పుడు అక్కడే వచ్చిందండి ప్రాబ్లం అంతా. ఎక్కడ? అక్కడే వచ్చింది. అదే ఎక్కడ? ఇప్పుడే మీరు ఒక అబ్బాయిని ప్రేమించాను సార్. ఓహో, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు. ఓకే. నేను అబ్బాయిని ప్రేమించినట్టు అబ్బాయికి తెలుసు సార్. నువ్వు అబ్బాయిని ప్రేమించినట్టు అబ్బాయికి తెలుసు. ఓకే. అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నాకు తెలుసు సార్. కనబడుతుందంటే ఈవిడ ఎవరినో ప్రేమించిందంట. ఈ విషయం ఆడికి తెలుసంట. ఆడి ప్రేమించినట్టు ఈవిడికి తెలుసంట. ఇందులో ఏముంది? అబ్బా ఉండండి సార్, చెప్పు. పూర్తిగా వినండి. పూర్తిగా వింటాను. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పానా? ఓకే. అబ్బాయి నన్ను ప్రేమించాడని చెప్పానా? ఓకే. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పాను కదా? ఓకే. నేను అబ్బాయిని ప్రేమించినట్టు అబ్బాయి అమ్మ నాన్నకి తెలుసా? ఓహో, తెలుసా? వెరీ గుడ్. అబ్బాయి అమ్మ నాన్నకి తెలుసని మా అమ్మ నాన్నకి తెలుసా? వీళ్ళకి తెలుసు. వెరీ గుడ్. మా అమ్మ నాన్నకి తెలుసని అబ్బాయి అమ్మ నాన్నకి తెలుసు. అబ్బాయి అమ్మ నాన్న తెలుసని మా అమ్మ నాన్న కూడా తెలుసు. మళ్ళీ మొదలెట్టింది. ఆ ముందు చూసారా, ఆడ పట్టుకున్నట్టున్నాడు ఈవిడ్ని. మళ్ళీ పట్టుకుంది. చెప్పు చెప్పు. అదే సార్ చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు, ఆ అబ్బాయి నిన్ను ప్రేమించాడు. ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు, ఆ విషయం నీకు తెలుసు. మీరిద్దరూ ప్రేమించుకున్నారో మీ అమ్మా నాన్నకి తెలుసు. మీ అమ్మా నాన్నకి తెలుసు అని వాళ్ళ నాన్నకి తెలుసు. ఇందులో ఏంటి ప్రాబ్లం? సింపుల్. మీరిద్దరూ వెళ్ళండి, హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. అందరికీ తెలిసిపోయింది సార్, మా ఆయనకి తెలియాలి కదా.
స్క్రిప్ట్ నచ్చితే చప్పట్లు కొట్టాలి తమ్ముడు.